తన భర్త తనకు కావాలంటూ మిస్ వైజాగ్ నక్షత్ర ఆందోళనకు దిగింది. విడాకులు ఇవ్వకుండా మరో స్త్రీని పెళ్లి చేసుకుని ఆమెతో కలిసుండగా ఆమె రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఈ క్రమంలో ఆవేశంలో భర్తపై చేయి చేసుకుంది నక్షత్ర. దాంతో ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. గతంలో మిస్ వైజాగ్ టైటిల్ గెలుచుకున్న నక్షత్ర 2017లో తేజ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇటీవల ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో తేజ మరో మహిళను పెళ్లి చేసుకుని వేరే కాపురం పెట్టాడు. తనకు విడాకులు ఇవ్వకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని కాపురం పెట్టాడని నక్షత్ర ఆరోపించింది. తమ విడాకుల వ్యవహారం కోర్టులో ఉందని చెప్తోంది. ఇదే సమయంలో భర్త తేజపై సంచలన ఆరోపణలు చేసింది. తన భర్త తేజ పబ్జీలో అమ్మాయిలను ట్రాప్ చేస్తాడని ఆరోపించింది. రోజుకు అమ్మాయి కావాలంటూ వేధిస్తున్నాడని మండిపడింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం తనతో ఉన్న అమ్మాయి ఆడిషన్ కోసం మాత్రమే వచ్చిందంటున్నాడు భర్త తేజ. మొత్తంగా ఈ గొడవపై సమాచారం అందగానే అక్కడికి చేరుకున్న పోలీసులు ఫ్లాట్ లో ఉన్న అమ్మాయిని పోలీసులు స్టేషన్ కి తరలించారు. నా పాప సార్ మేము అత్తగా అమ్మలు అవుతాం. డైవర్స్ మేము వేయలేదండి. చంపేస్తున్నాడండి, రోజు కొట్టి చంపేస్తున్నాడని. రోజు కూడా అమ్మాయి వచ్చి కావాలి వాడికి. ఇబ్రాను వెంకటసాయి మోగిస్తాను. మార్చి అంటే ఇప్పుడు 4 ఏళ్ళు అయిందండి. 2020 కాలేదు. ఫస్ట్ డీటెయిల్స్ అనవసరంగా ఆల్బమ్ తెచ్చామంటే అన్ని చూపిస్తామండి. ఎవరైనా చెప్పాడమ్మా చెప్పమ్మ. భార్య పిల్లలు ఉంటే ఒక దాన్ని తెచ్చి చేశారు. ఇప్పుడు నేను ఇక్కడే, ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూఆర్ క్వశ్చనింగ్ రాంగ్, నేను ఇక్కడే ఉంటాను. గో టు ద ఆఫీస్ విత్ ఆల్ యువర్ కెమెరాస్ అండ్ గో చెక్ వెదర్ ఇట్స్ సినిమా ఆఫీస్ ఆర్ నాట్. వెళ్ళండి, జస్ట్ గో నౌ. ఇట్స్ మై పర్సనల్ మూవీ ఆఫీస్ అండ్ ఇట్స్ నాట్ బ్యానర్. ఐఎమ్ హీరో, ఇది నా పర్సనల్ ఆఫీస్. ఓకే, నాకు మీరు పైకి వెళ్ళి ఫస్ట్ ఆఫీస్ కాదు అన్నారు. యూ ప్లస్ గో అండ్ చెక్ వెదర్ ఇట్ ఇస్ అన్ ఆఫీస్ ఆర్ నాట్. ఫస్ట్ థింగ్. ఓకే, అండ్ ఆఫీస్ కి మీరే కాదు, ఆఫీస్ ఇస్ కంప్లీట్లీ విత్ సీసీటీవీ కెమెరాస్. ఓకే, మీరు ఆగండి, మేము ఇక్కడ నుంచి రిప్లై తీసుకుంటున్నాం. సరే, మీకు ఎప్పుడు మ్యారేజ్ అయింది? ఎందుకు? మీ 9 years బ్యాక్ మ్యారేజ్. 9 years బ్యాక్ మ్యారేజ్. ఓకే, సో పాప కూడా నాకు కాదు, 2 చుక్కలు లోపలికి వెళ్తే ఎవరికైనా పిల్లలు పుట్టేస్తారు. అది కాదండి, అంటే ఐ కుడెంట్ ఏబుల్ టు హియర్ ఇట్ సరిగ్గా. అది నాదో కాదో నేనైతే అలా మాట్లాడలేదు యాజ్ పర్ మై నాలెడ్జ్. ఒకవేళ నేనే మాట్లాడాను అనుకుంటే ఐ హావ్ టు లిసన్ ఇట్. అమ్మాయి మాకు అంటే పోలీసులకే మీడియా కూడా కొన్ని వాయిస్ రికార్డ్స్ పంపించింది. బట్ అమ్మాయి ఇచ్చింది అని చెప్పేసి మేము ఏది పడితే అది ప్లే చేయం. బట్ ఇది మీరు అవునా కాదా అనేది మాకు కూడా మీరు ఒక క్లారిటీ. ఫస్ట్ నన్ను ఒక్కసారి పోలీస్ స్టేషన్ కి మీరైతే కాదు అంటున్నారు. ఎవరు? నేనైతే అలాంటి మాటలు మాట్లాడే వ్యక్తిని కాదండి. దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్. ఇప్పుడు ఎందుకు మీ భార్య మీ పైన ఎందుకు ఎలిగేషన్స్ చేస్తుందని మీరు అంటున్నారు? ఇప్పుడు కాదండి, షీ ఇస్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ లాస్ట్ 4 years. దేనికోసం? ఎలిగేషన్స్ కి రీజన్ ఏ ఉంటుంది సార్, కక్ష సాధింపండి. ఎలిగేషన్స్ రీజన్ ఏ ఉంటుంది. తను డబ్బులు డిమాండ్ చేస్తుందని మీరు రీసెంట్ గా డొమెస్టిక్ ఏదో ఒక డిపార్ట్మెంట్ ఉందండి, ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యామిలీ గవర్నమెంట్. దే కాల్డ్ us ఫర్ అ కౌన్సిలింగ్. ఆ కౌన్సిలింగ్ లో నన్ను అడగడం జరిగింది, మీకేనా ఆవిడ మీద పగ ఉందా, కలుస్తారా? నేను కలుస్తానని చెప్పాను. అదే క్వశ్చన్ ఆవిడని అడగడం జరిగింది. నాకు 3 కోట్లు ఇస్తే
నేను ఆయన వదిలేస్తాను, ఆయన నచ్చిన సినిమాలు చేసుకోమని, లేకపోతే ఒక్క సినిమా కూడా చేయనివ్వను, నేను మీడియాకి వెళ్తాను, అతను పరువు తీస్తాను అని డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లో ఆ ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఆవిడ మాట్లాడినట్టు మీరు వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ. దిస్ ఇస్ ఆల్రెడీ ప్లాన్డ్ థింగ్. ఏంటంటే చాలా ఎవిడెన్స్ ఏం ఎవిడెన్స్? వాట్ ఎవిడెన్స్? ఉమెన్ వెల్ఫేర్ వాళ్ళతో కలిసి మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఉమెన్ వెల్ఫేర్ వాళ్ళతో కలిసి కాదండి, వాళ్ళు కలపడానికి పిలిచారు. వాళ్ళ ముందు ఆ మాట ఎప్పుడైతే అన్నారో మిమ్మల్ని కలపలేమండి, మీరు కోర్టులో చూసుకోండి వాళ్ళు పంపించేసారు. పోలీస్ స్టేషన్ లో మాట్లాడిన దానికి, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో మాట్లాడిన దానికి ఎవిడెన్స్ ఏముంటుంది? మీరు ఎలా ప్రూవ్ చేసుకుంటారు? మీరు ఇన్నోసెంట్ అని ఎట్లా ప్రూవ్ చేసుకోగలుగుతారు? నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, క్యాన్ దిశ పోలీస్ బి ఇన్ఫ్లుయెన్స్డ్? దిశ అంటే దిశ ఏంటండి? అభియోగం అంటే చెప్పేదంతా మరి అది అలా అడగండి. ఇన్ఫ్లుయెన్స్ చేశారు అంట అండ్ యువర్ పాసింగ్ స్టేట్మెంట్. ఇట్స్ నాట్ రాంగ్, దట్ ఈస్ రాంగ్. మీరు వాళ్ళని అడగండి, మీకు డబ్బులు ఇచ్చారా తేజ, ఇన్ఫ్లుయెన్స్ చేశారా అని అడగండి. సార్ వితౌట్ మై నోటీస్ నన్ను స్టేషన్ కి కూడా పిలకుండా నా మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అట్లా జరుగుతుందా? నన్ను పోలీస్ స్టేషన్ కూడా పిల్ల, నేను హైదరాబాద్ షూటింగ్ లో ఉన్నాను, సడన్ గా ఎఫ్ఐఆర్ అయిపోయింది అన్నారు. మీరు బెయిల్ తీసుకోకపోతే మీరు అరెస్ట్ అవుతారని కూడా అన్నారు. నేను నా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నాకు తెలియకుండా నా మీద డైరెక్ట్ గా అరెస్ట్ అని నన్ను పిలిచి చేశారా అని కూడా అడగకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. అడిగితే దిశ రూల్ అండి అన్నారు. ఐ డోంట్ నో దిశ మరి రూల్. మీ ఇద్దరి మధ్య ఎందుకు గ్యాప్ వస్తుంది? ఎందుకంటే మీరు ఆల్రెడీ లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని నక్షత్రం జనరల్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉండేదండి, అనుమానం కారణం ఉంటుంది. స్థాయిలో ఇప్పుడు ఒక భర్తను ఎవరు వీధికి ఎవరు డిసైడ్ అవ్వరు. సో దట్ మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీ ఆస్పెక్ట్ లోనే వీధికి 4 years బ్యాక్ విడిపోయామండి. 4 years విడిపోయిన 3వ నెలలోనే ఇదే దిశ పోలీస్ స్టేషన్ వాళ్ళు కౌన్సిలింగ్ చేసి కలపడానికి పిలిస్తే అప్పుడు ఆవిడన్న మొట్టమొదటి మాట, ఇతను సినిమాలు మానేయకపోతే నేను అన్ని న్యూస్ ఛానల్స్ ని పిలిచి అతను అన్పాపులర్ చేస్తాను, అప్పుడు ఎలా సినిమా చేస్తాడో చూస్తాను. ఇది డైరెక్ట్ గా దిశ స్టేషన్ లో ఏసీపీ ముందు, సిఐ ముందు ఆవిడ మాట్లాడిన మాటలు. ఆ తర్వాత ఉమెన్ ఈ 4 years నుంచి ఆవిడ మాట్లాడుతున్న మాటలు ఇవే ఇప్పుడు చేసింది. ఆడపిల్లకి ఇంట్లో చిన్నపిల్ల చూసారు